అందరికీ నమస్కారం అండి. అసలు యాక్చువల్గా ఈరోజు జరిగినటువంటి హైవే రోడ్డు మీద జరిగిన ఏదైతే ఉందో రోడ్డు బ్లాక్ అయిపోయింది, వర్షాల కారణంగా రోడ్డు దిగిపోయిందని చూపించినటువంటి వీడియో అది ఫేక్ న్యూస్. ఎందుకంటే ప్రజెంట్గా మేము వచ్చేసి ఇటు భూత్పూరు ఆ ముందర జడ్చర్లకు మధ్యలో ఉన్నాం. ఎంతసేపు ఉన్నా ఈ వాటర్ మాత్రమే రోడ్డుకు పక్కన అంటే హైవేకు పక్కన ఆ రోడ్డు పోవడం వల్ల కొంచెం రోడ్డు కట్ అయిపోవడం అనేది జరిగింది. సో ఈ న్యూస్ తీసుకొని వచ్చి హైవేలో మధ్యలో ఏదో బస్సు పడిపోయినట్లుగా రోడ్డు కూలిపోయినట్టుగా చూపించి దాన్ని ఫేక్ న్యూస్గా చిత్రీకరించి అందరినీ భయాందోళనకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము లైవ్ ఇక్కడికి వచ్చేసినాం. సో మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా భయపడొద్దని చెప్పేసి ప్రయాణికులకు తెలియజేస్తూ ఉన్నాం. హైవేలో వచ్చినాము భూత్పూర్ రోడ్లో బ్యూటీపల్లి కాడ బస్సు పడ్డది, అక్కడ రోడ్ పట్టుకోపోయిందని చెప్పారు. అది ఫేక్ న్యూస్. అది ఎక్కడైతే ఏం లేదు. భూత్పూర్ కంటే కొద్దిగా చేర్పల్లి సెంటర్లో కొద్దిగా వాగులాగా ఈ రోడ్ కట్ చేసినందుకు ఆ వాగులా నీళ్లు పోతున్నాయి. అంతే తప్ప రోడ్ అయితే ఏం బ్లాక్ అవ్వలే కదా, ఏం లేదు దానికి. అదే బ్లాక్ అయితే ఏం అవ్వలే కదా, ఎక్కడ లేదు బ్లాక్, ఖాళీ ఫేక్ న్యూస్ ఉంది. అది మీరు మొత్తం హైవే మొత్తం చెక్ చేసిండ్రా? వచ్చినాము ఆల్రెడీ. మనము జడ్చర్ల నుంచి భూత్పూర్ వరకు వచ్చినాము. ఓకే, మళ్ళీ ఇక్కడ రివర్స్ పోతుంటే ఇక్కడ వాగు అట్లా ఊళ్ళకి ఏమో నీళ్లు కొట్టుకొస్తున్నాయి. ఓకే, ఇదే ఉంది. దీని తప్ప రోడ్ బ్లాకింగ్ ఏ బస్సు పడ్డది ఎలాంటి న్యూస్ లేదు. సో దీన్ని బట్టి మీరు ప్రయాణికులకు ఏమని చెప్పాలనుకున్నారు అన్న? ప్రయాణికులకు వాళ్ళు ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చిన వాళ్ళు. ఇది అయితే కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా అన్ని బండ్లు నడుస్తూనే ఉన్నాయి రోడ్ మీద. అక్కడ సైడ్ ఈ సైడ్ రైట్లా లెఫ్ట్లా మొత్తం పోతూనే ఉన్నాయి వెహికల్స్, కార్స్. ఓకే, అంతా ఓకేనే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా వాటర్కు హైవేకు దగ్గరలో పోతున్నటువంటి వాటర్ ఇది. సో హైవే మాత్రం ఎలాంటి ప్రాబ్లంలో లేదు, రాకపోకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరు కూడా భయాందోళనకు గురి కాకూడదు. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా మా ఛానల్ నుంచి మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.